అందరికీ నమస్కారం. ఈరోజే ఆషాఢ సోమవారం, ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఈరోజు ఈ కథలను వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. బాణాసురుడు అత్యంత పరాక్రమశాలి, ఉగ్రమూర్తి, సత్యవంతమైన రాక్షసుడు. ప్రహ్లాదుడి మన్వదుడైన మహాబలి కుమారుడు, అంటే బలి చక్రవర్తి యొక్క పెద్ద కుమారుడు. బలి చక్రవర్తికి మొత్తం 100 మంది కుమారులున్నారు. బాణాసురుడికి 1000 చేతులు ఉండేటివి. ఒక రోజున బాణాసురుడు కైలాస పర్వతం మీదకు చేరుకున్నాడు. అది అసుర సంధ్యావేళ. ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తూ కనిపించాడు. అక్కడ ఉన్నటువంటి 500 వాద్య పరికరాలను తీసుకొని తన 1000 చేతులతో మోగించటం మొదలుపెట్టాడు బాణాసురుడు. పరమశివుడు తాండవం చేసిన తర్వాత సింహాసనం మీద కూర్చొని ఎంతగానో బాణాసురుడి సంగీత ప్రావీణ్యానికి పొంగిపోయాడు. 1000 చేతులతో 500 వాద్య పరికరాలతో ఎంతో గొప్పగా వాయించావు అని బాణాసురుడిని మెచ్చుకున్నాడు. వెంటనే బాణాసురుడు పరుగున వచ్చి శంకరుణ్ణి స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రం విని శంకరుడు ఇలా పలికాడు: బాణాసురా, నీవు చేసిన స్తోత్రాలకి నాకు ఎంతగానో ఆనందం కలిగింది. నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. అప్పుడు బాణాసురుడు ఇలా చెప్పాడు: బాణాసురుడిలో ఉన్న అసుర ప్రవృత్తి బయటకు వచ్చింది. ఇలా కోరుకున్నాడు: ఈశ్వర, నేను ఈ పాదాలను ఆశ్రయించి ఉంటాను. నీవు మాత్రం నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి. పార్వతీదేవితో కలిసి నేను కోట లోపల పుట్టే నీవు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. ఇదే నా కోరిక. నీవు భక్తుల కోరికలు తీర్చడంలో పరవశుడవు అయిపోతావు కదా, అందుకని నా కోరిక తీరుస్తావా అని అడిగాడు బాణాసురుడు. అప్పుడు శంకరుడు బాణాసురుడి వైపు చిత్రంగా చూస్తాడు. కానీ ఈశ్వరుడి కారుణ్యం చాలా గొప్పది. సరే, నీ కోరిక తీరుస్తాను అని సమాధానం చెప్పాడు. పార్వతీదేవితో కలిసి త్రిశూలం పట్టుకొని కోట బయట అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు శంకరుడు. శంకరుడితో తాను ఆయన అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ విధానంగా శంకరుడు కోట బయట తన పరివారంతో ఉంటూ కోటను రక్షిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే పరమశివుడు బాణాసురుడి కోటకు కాపలాగా ఉన్నాడని తెలుసుకుందో, ఇక బాణాసురుడి వైపు కన్నెత్తి చూసిన వాడు లేడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు కోట బయట కాపలా కాస్తున్న శంకరుడు వద్దకు వచ్చాడు బాణాసురుడు. ఇలా పలికాడు: శంకరా, ఆ రోజు నేను కోరిన కోరికలన్నీ కూడా మన్నించి నీరు వచ్చి నా కోటకు కాపలా కాస్తున్నారు. కాబట్టే ఎవరో వచ్చి నాకు యుద్ధం చేయటం లేదు. కానీ నాకు యుద్ధం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే దయచేసి నాతో ఒక పర్యాయం యుద్ధం చేస్తారా అని కోరాడు బాణాసురుడు. భగవంతుని కారుణ్యం వానికి చులకనగా కనబడింది. వెంటనే ఈశ్వరుడు తెల్లబోయాడు. ఇలా పలికాడు: ఇప్పుడు ఈశ్వరుడికి ఒక ఇబ్బంది వచ్చింది. రక్షించవలసిన వాడు కానీ బాణాసురుడు అడిగిన కోరిక ప్రకారం శిక్షించవలసిన వాడు కూడా తానే. ఈ రూపంతో రక్షణ చేస్తూ ఈ రూపంతోటే శిక్ష వేయాలంటే ఎలా సాధ్యం? కాబట్టి నాతో సమానమైన మరొకడు నీ దగ్గరికి వస్తాడు. వాణ్ణి రాక గుర్తుగా నీ రథానికి ఉన్న జెండా కింద పడిపోతుంది. అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుంది. అప్పుడు నీకు ఉన్న చింత తొలగిపోతుంది అని చెప్పాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు మాటలు విని బాణాసురుడు ఎంతగానో సంతోషించాడు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు శివుడు స్థితికారుడై కేశవుడిగా రావాలి. పురాణాల్ని అర్థం చేసుకుంటే అలా ఉంటుంది.
అర్థం చేసుకోకపోతే శివకేశవులు కొట్టుకున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు ఈశ్వరుడు ఒక చమత్కారాన్ని చేశాడు. బాణాసురుడికి మంచి యవ్వనంలో ఉన్న సౌందర్యమూర్తి అయిన ఒక కుమార్తె ఉంది. ఆమె పేరే ఉష. ఆమె ఒకరోజు రాత్రి నిద్రపోతూ ఉంది. పురుషుల గురించి ఆమెకు ఏమీ తెలియదు. నిద్రపోతున్న ఉషా కళలోకి కృష్ణ భగవానుడు మనవడైన అరుద్రుడు వచ్చి ఆమెతో హాయిగా గడిపాడు. ఆమెకు సుఖాలు బూది కొన్ని గుర్తుల చేత స్పష్టంగా తెలిసింది. అప్పుడు ఉష నిద్ర లేచింది. కానీ ఉష నిన్న రాత్రి కలలో ఏ పురుషుణ్ణి చూసిందో ఆ పురుషుడి కోసమని ఆమె మనసు గతి తప్పి తిరగడం మొదలుపెట్టింది. అందువలన ప్రతిరోజు ఇలా ఉంటుందో అలా ఉండలేకపోయింది. చాలా దిగులుగా ఉంది. ఆమెను చూసిన చిత్రలేఖ అంటే ఉష చెలికత్తె దగ్గరకు వచ్చి ఇలా పలికింది. ఓ సఖి, నీవు ఎందుకు ఇలా ఉంటున్నావు? నీ ప్రవర్తనలో వచ్చిన మార్పు వలన నేను ఒక విషయాన్ని గమనించాను. నీవు ఎవరవు ఒక పురుషుడి వలలో పడ్డావు అని నేను తలుస్తున్నాను. నేను నీ చెలికత్తెను, అలాగే ప్రాణ స్నేహితురాల్ని కూడా. కాబట్టి అసలు జరిగిన విషయం ఏమిటో నాకు చెప్పు అని అడిగింది. అప్పుడు ఉష ఇలా సమాధానం చెప్పింది. తన స్వప్న వృత్తాంతాన్నంతా కూడా చెప్పింది. అలా చెప్పగానే చిత్రలేఖ ఇలా పలికింది. సఖి, నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నీకు కలలో కనిపించిన వాడు ఎలా ఉంటాడో నేను చెప్పావు. నేను ఎందరో రాజాది రాజులను చూశాను. అవి చూసి ఇందులో ఎవరు కనబడ్డారో చెప్పు అని రాజకుమారుల బొమ్మలను చిత్రీకరించడం మొదలుపెట్టింది చిత్రలేఖ. ఆ తర్వాత ఉషాదేవిని పిలిచి ఆ చిత్రాలను చూడమని చెప్పి వాళ్ళందరి గురించి పేరు పేరున వివరించింది. అనిరుద్ధుడి చిత్రపటాన్ని ఉషా గుర్తించింది. అప్పుడు చిత్రలేఖ ఇలా పలికింది. చూడు సఖి, ఆయన పేరు అనిరుద్ధుడు. ఆయనపై నువ్వు మనస్సు పడ్డావు. ఇప్పుడు నేను ఒక గొప్ప ఉపకారం చేస్తాను. నాకు కామరూప విద్య తెలుసు. అందుకనే ఇవాళ రాత్రి నేను ద్వారకా నగరంలోకి ప్రవేశించి నిద్రపోతున్న ఆయనద్దుని అపహరించి తీసుకువచ్చి నీ హంసతూలిక మీద పడుకోబెడతాను. నీవు హాయిగా అతడితో ఉండు అని చెప్పి రాత్రికి రాత్రే బయలుదేరింది చిత్రలేఖ. బయట శివుడు కాపలాగా ఉన్నాడు. ఆమె వెళ్ళడాన్ని చూసి కూడా ఊరికనే ఉన్నాడు. పరమశివుడి వరాన్ని నిలబెట్టవలసిన వాడు అక్కడే ఉన్నాడు. శివకేశవులిద్దరి మనస్సు ఒకటే. అందుకని అక్కడ కృష్ణ భగవానుడు అంటే ద్వారకలో కృష్ణ భగవానుడు తనకేమీ తెలియదు అన్నట్లుగా పడుకున్నాడు. చిత్రలేఖ అనిరుద్ధుని మందిరంలోకి ప్రవేశించింది. నిద్రపోతున్న అనిరుద్ధుడి మీద ఒక్కసారిగా సమ్మోహనాన్ని ప్రయోగం చేసి అనిరుద్ధుని తీసుకొని ఆకాశ మార్గంలో తిరిగి వచ్చేసి లోపలికి వెళ్ళిపోయింది. చిత్రలేఖ మరొక పురుషుణ్ణి తీసుకొని కోట లోపలికి వెళ్ళడం బయట కాపలా కాస్తున్న 3 కన్నులవాడు చూశాడు. అయినా ఏమీ అభ్యంతరం పెట్టలేడు. చిత్రలేఖ అనిరుద్ధుని తీసుకొని వెళ్ళి ఉషాదేవి మందిరంలో హంసతూలికా దర్పం మీద పడుకోబెట్టింది. ఇదంతా పరమాత్మ లీల, పరమాత్మ సంకల్పం. ఆయన ద్వారకలో కృష్ణుడిగా ఉన్నాడు, ఇక్కడ శివుడిగా ఉన్నాడు. ఒకే మూర్తి రెండుగా ఉన్నాడు. ఉషాదేవి తన ప్రియుణ్ణి గుర్తించింది. అనిరుద్ధుడు కూడా అభ్యంతరం చెప్పక ఆమెతో ఆటపాటలు మొదలు పెట్టాడు. వారిద్దరూ సంతోషంగా అలా అంతఃపురంలో కాలాన్ని గడిపేస్తున్నారు. నెలలు, సంవత్సరాలు కాలం గడిచిపోతూ ఉంది. కానీ కాలం ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండదు కదా. ఉషాదేవి అందు గర్భిణీ చిహ్నాలను కనబడ్డాయి. ఈ విషయాన్ని పరిచారికలు వెళ్ళి బాణాసురుడికి తెలియజేశారు. వెంటనే బాణాసురుడికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. ఎవరు ఈ తుంటరి పని చేసినవాడు
అని ఉషాదేవి అంతఃపురానికి వచ్చి కూతుర్ని అడిగాడు. ఎదురుగా అనిరుద్ధుడు. వెంటనే బాణాసురుడు అనిరుద్ధుణ్ణి బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వెళ్ళి అనిరుద్ధుణ్ణి బంధించడానికి ప్రయత్నించగా అనిరుద్ధుడు తన గద ప్రావీణ్యంతోనే వారందరినీ పరిమారిస్తూ ఉన్నాడు. బాణాసురుడికి కోపం వచ్చి అనిరుద్ధుని బాణపాశాలతో బంధించాడు. అలా బంధించబడిన అనిరుద్ధుడు ఇక కదల్లేక నిలబడిపోయాడు. ఇది చూసిన ఉషాదేవి విలపించింది. ఇదే సమయంలో అక్కడికి భటులు వచ్చి ఇలా పలికారు. ప్రభు, మీ రథం మీద ఉన్న జెండా విరిగి కింద పడిపోయింది అని చెప్పారు. అప్పుడు బాణాసురుడు ఇలా అనుకున్నాడు. తనతో యుద్ధం చేయడానికి ఎవరో వచ్చారు అని భావించి ఈ నాళ్లకు నా కోరిక తీరబోతుంది అని అనుకొని అక్కడికి బయలుదేరాడు. అసుర వృత్తి ఎటువంటిదో చూడండి. వాడికి కూతురు గొడవ అక్కర్లేదు, యుద్ధమే కావాలి. ఈలోగా అక్కడ నారదుడు ద్వారకలో దిగాడు. ఏమీ ఎరగనివాడుగా వెతుకుతున్నట్టుగా నటిస్తున్నాడు కృష్ణుడు. నారదుడు కృష్ణుడితో అనిరుద్ధుణ్ణి బాణాసురుడు నాగపాశాలతో బంధించాడు అని, వెంటనే అతడిని రక్షించవలసింది అని, దానికోసం వెంటనే బయలుదేరమని తెలియజేస్తాడు. ఇది విన్న తర్వాత బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు అందరూ కొన్ని కోట్ల సైన్యంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా బయలుదేరి సునీతాపురం మీదకు యుద్ధానికి వచ్చారు. దీంతో బాణాసురుడికి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది. వాడు శంకరుణ్ణి పిలిచి ఇలా పలికాడు. శంకర, మీరు నన్ను రక్షణ చేయడానికే కదా నా కోటకు కాపలాగా వస్తున్నారు. మీరు కృష్ణుడి కోట లోపలికి రాకుండా యుద్ధం చేయండి. అప్పుడు మాత్రమే మీరు నాకు ఇచ్చిన వరం నిలబెట్టినట్లు అవుతుంది. కాబట్టి ముందుగా మీరు యుద్ధం చేసి కృష్ణుడు తన పరివారంతో కోటలోకి రాకుండా ఆపవలసింది అని పలికాడు. శంకరుడు భక్తవత్సలుడు. భక్తుడికి ఇచ్చిన మాట తప్పడానికి వీలు లేదు. కాబట్టి ఇప్పుడు శంకరుడు కృష్ణుడితో యుద్ధం చేయాలి. కృష్ణుడి చేతిలో ఓడిపోవాలి. శంకరుడు భక్తవ శంకరుడు కాబట్టి నాతో యుద్ధం చేస్తున్నాడు అని కృష్ణ భగవానుడికి తెలుసు. యుద్ధం ప్రారంభమైంది. శివుడు యుద్ధం చేస్తున్నంతసేపు బాణాసురుడి జోలికి కృష్ణుడు వెళ్ళడానికి వీల్లేదు. తన వరం నిజం కావాలి అంటే కృష్ణుడి చేతిలో తాను ఓడిపోతే అవతల తాను ఇచ్చిన వరానికి మినహాయింపు ఇచ్చినట్లుగా అవుతుంది. శంకరుడు యుద్ధం చేసి కృష్ణుడి చేత ప్రయోగించబడిన సుదర్శన చక్రం దెబ్బకు నందీశ్వరుడి మీద వాలిపోయాడు. అప్పుడు కృష్ణుడు బాణాసురుడి మీదకు యుద్ధానికి బయలుదేరుతాడు. అప్పుడు శివశరము అని ఒక శక్తి బయలుదేరుతుంది. అది కృష్ణుడితో యుద్ధం చేస్తుంది. కృష్ణుడు వైష్ణవ జ్వరాన్ని ప్రబోధింపచేశాడు. ఆ రెండు శక్తులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఆ రోజున శివజ్వరం విష్ణు జ్వరాన్ని ప్రవర్తన చేసింది. ఉషా పరిణయ ఘట్టంలో పార్వతీ పరమేశ్వర్ల వల్ల, కృష్ణ భగవానుడి వల్ల లోకాలకు ఒక గొప్ప ప్రయోజనం కలిగింది. ఆ రోజు కృష్ణ భగవానుడు ఒక వరాన్ని ఇచ్చాడు. ఎవరు ఉషా పరిణయ ఘట్టంలో శివజ్వరం విష్ణు జ్వరం యుద్ధం చేయడం అనే ఘట్టంలో శివజ్వరం చేసే శరణాగతి వింటారో వారికి ఎప్పుడు కూడా ప్రాణాంతకమైనదిగా జ్వరం బాధించడానికి వీలు లేదు. ఆమెకు నేను వరాన్ని ప్రసాదిస్తున్నాను అన్నాడు. కాబట్టి ఎప్పుడైనా జ్వరం చేత ప్రాణాంతకమవుతుంది అనుకుంటే ఉషా పరిణయాన్ని, శరణాగతిని, తత్వాన్ని చదువుకోవడం ఒకసారి పారాయణం చేస్తే ఆ జ్వరం తగ్గుతుంది. ఆ తర్వాత బాణాసురుడు యుద్ధానికి వచ్చాడు. పరమాత్మ చేసిన యుద్ధం వలన ఆ రోజున బాణాసురుడు పడిపోయే తన కొడుకును ఎలా అయినా రక్షించుకోవాలి అని బాణాసురుడి తల్లి అయిన కోటర
ఆ రోజు యుద్ధానికి వచ్చి వంటి మీద ఉన్న వస్త్రాన్ని తీసేసి చేతులు పైకెత్తేసి ఆహాకారాలు చేస్తూ కృష్ణుని ఎదుట నిలబడింది. ఒక స్త్రీ వ్యవస్థ అయి జుట్టు వదిలిపెట్టి ఎదురుగా నిలబడితే చీ అని తల తిప్పుకొని తలసు పక్క పెట్టేసి శిరుని కృష్ణ పరమాత్మ యుద్ధం ఆపేశాడు. వెంటనే బాణాసురుడు తప్పించుకొని కోట లోపలికి పారిపోయాడు. మరుసటి రోజు యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు శంకరుడు కృష్ణుణ్ణి ప్రార్థన చేశాడు. నేను కోట బయట రక్షణగా ఉన్నంతకాలం వీడు పడిపోవడానికి వీలు లేదు. కాబట్టి తగిన విధానంగా నీవు అతడికి శిక్ష వేయి అని చెప్పాడు. శివకేశవుల హృదయాలు ఒకరికొకరు తెలుసు. మట్టి ఆ రోజు కృష్ణ భగవానుడు బాణాసురుడు ఉన్న చేతులలో 996 ఆవులను సుదర్శన చక్రముల చేత తీసేశాడు. 4 భాగములు మాత్రమే వదిలేశాడు. అప్పుడు బాణాసురుడికి ధర్మార్థ కామ మోక్ష తెలిసాయి. వాని శరీరమందు రజోగుణ తపోగుణాలు లేవు. శుద్ధతత్వంతో ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు ఇలా పలికాడు. ఈశ్వర, వీడిని భక్తులలో అగ్రగణుడు అవుతాడు. బాణాసురుడు అంటే గొప్ప శివభక్తుడు అని అందరూ చెప్పుకుంటారు. ఎక్కడైతే అసుర సంధ్య వేళలో బాణాసురుడి చరిత్ర, ఉష అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడ విజయాలు సంభవిస్తాయి. అందుకని 4 చేతులతో వీడిని వదిలేస్తున్నాను. నీ పరివారంలో అగ్రేసుడవుతాడు. ఇంకా ఎప్పుడు ప్రమాదంతో కూడిన ప్రవర్తన వీడి యందు ఉండదు అని ఆ రోజున కృష్ణ భగవానుడు వరాన్ని ప్రసాదించాడు. అందుకు శంకరుడు ఎంతగానో సంతోషించాడు. ఇప్పుడు బాణాసురుడు శివుడి పరివారంలో చేరిపోయాడు. ఇప్పుడు వాడే కైలాసం బయట కాపలా ఉండాలి. బాణాసురుడు తన నిజస్థితికి గుర్తించాడు. సంతోషంగా శంకరుడు కైలాసానికి చేరుకున్నాడు. బాణాసురుడు కోట లోపలికి వెళ్ళి సంతోషంగా ఉషాదేవికి అనిరుద్ధుడికి వివాహం చేసి వస్త్రాలు, మాలికలు, ఆభరణాలు బహుకరించి ఉషా అనిరుద్ధులను కృష్ణ పరమాత్మతో ద్వారకా నగరానికి సాగనంపాడు. ఈ విధానంగా ఉషా పరిణయం అనే ఘట్టం ఎన్నో రహస్యాలను ఆవిష్కరించింది. ఎవరైతే ఈ బాణాసురుడి కథను వింటున్నారో, కృష్ణ విజయాన్ని వింటున్నారో, ఆయన నామాన్ని చెప్తున్నారు, వారికి సమస్త విజయాలు చేకూరుతాయి. వాళ్లకు జీవితంలో నోటమి అనేది సంభవించదు. ఒకసారి నారదుడు క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ వింధ్య పర్వతం మీదికి వచ్చాడు. నారద మహర్షి రాగానే వింధ్యరాజు ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలు అందించి పూజకరిని గౌరవించాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత ఇష్టాగోష్ఠ జరుగుతుంది. ఆ సమయంలో వింధ్యరాజు నారద మహర్షితో ఇలా అన్నాడు. నారద మహర్షి, మీరు త్రిలోక సంచారులు. మీకు తెలియని విషయం ఏదీ లేదు. నా దగ్గర సమస్త సంపదలు, సకల ధాతువులు, బంగారపు మొదలైన లోహాలు చాలానే ఉన్నాయి. అలాంటప్పుడు పర్వతాలలో సార్వభౌముడు అని చెప్పదగిన వాడినని నేనే కాక ఇంకెవరు అన్నాడు వింధ్యరాజు. ఆ మాటలు విన్న నారదుడు నిట్టూర్పు విడిచాడు. దానికి ఆశ్చర్యపోయాడు వింధ్యరాజు. మహర్షుల నిట్టూర్పుకి కారణం ఏమిటి? పర్వతాలలోని సార్వభౌముణ్ణి తను కాదా? ఈ రకంగా ఆలోచిస్తూ, మహర్షి, నీ నిట్టూర్పుకు అర్థమేమిటి అని అడిగాడు వింధ్యరాజు. దానికి నారదుడు ఇలా చెప్పాడు. వింధ్యరాజా, నువ్వు చెప్పిందంతా కూడా నిజమే. నీ దగ్గర సర్వ సంపదలు, సమస్త ధాతువులు, బంగారపు మొదలగు లోహాలు ఉన్నమాట నిజమే. కానీ మేలు పర్వత శిఖరాలు మహోన్నతములై దేవలోకం దాకా వ్యాపించి ఉన్నవి. అందుకని ఇంద్రాది దేవతలందరూ అక్కడ విహరిస్తూ ఉంటారు. నీకా ఆ భాగ్యం లేదు. అందుకే నాకు ఈ విచారము అన్నాడు నారదుడు. మేరు పర్వతం కన్నా గొప్ప అనిపించుకోవాలి అంటే ఆ పరమేశ్వరుని ఆరాధించడమే ఒకే ఒక మార్గం అని నిశ్చయించి తపస్సు చేసుకోవడానికి ఓంకారం యంత్రం ఒకటి తయారు చేసి దాని మీద ఆర్తివ లింగాన్ని స్థాపించి సంకల్పించాడు వింధ్యరాజు.
ఆ రకంగా 100 నెలలు ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పార్వతీపరి ప్రత్యక్షమై, వింధ్యరాజా, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు వింధ్యరాజు ఇలా కోరుకున్నాడు: పరమేశ్వర, చంద్రమౌళీశ్వర, పాహిమాం తండ్రి, పాహిమాం. నీ కరుణ ఉంటే చాలు, భక్తుల కోరికలు పూర్తిగా తీరిపోతాయి. అలాంటిది నువ్వు ప్రశ్నమయ్యావు. నాకు ఇంకా కావలసిందేముంది? అయినప్పటికీ నాది ఒక చిన్న ప్రార్థన. మేరు పర్వత శిఖరాలు బాగా పెద్దవిగా దేవతలు విహరించడానికి వీలుగా ఉన్నాయి. నాకు భరించలేకుండా ఉంది. దేవతలందరూ కూడా నీ పాదాలకు నమస్కరిస్తారు. కాబట్టి అటువంటి నువ్వు నా శిఖరాన సదా నివసించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని వింధ్యరాజు. ఆ మాటలు విన్న శంకరుడు భక్తుడైన వింధ్యరాజు కోరిక తీరుస్తాను అన్నాడు. ఈ విధానంగా తల్లి ఆశ్రయించిన వింధ్యరాజు యొక్క కోరికలు నెరవేర్చాడు మహేశ్వరుడు. అలాగే మహాశివుడికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం. పూర్వకాలంలో యాజ్ఞప్రాదుడు అని ఒక మహర్షి ఉండేవాడు. అతన్ని కుమారుడే ఉపమన్యువు. ఉపమన్యువు పూర్వపు జన్మలోని వేదాంగ విదుడు, మహాయోగి. కానీ యోగ భ్రంశం వలన బ్రాహ్మణవానుడిగా జన్మించాడు. వ్యాఘ్రమాడ మహర్షి చాలా బీదవాడు. అందువలన తన కొడుకుకి పాలు పట్టలేక నీళ్ళల్లో పిండి కలిపి తాగించేవాడు. ఈ విధానంగా పిండి కలిపిన పాలు తాగి పిల్లవాడు బక్క చిక్కిపోయాడు. కొంతకాలానికి ఉపమన్యువు తల్లి బాలుణ్ణి తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడ వారికి గో సంపద పుష్కలంగా ఉంది. అందుచేత పిల్లవాడు పాలు తాగి చక్కగా ఒళ్ళు చేశాడు. ఇలా కొద్ది రోజులు గడిచిపోయాయి. తర్వాత ఆమె బాలుణ్ణి తీసుకొని వ్యాఘ్రపాలుని దగ్గరికి వెళ్ళింది. అక్కడ మళ్ళీ పిల్లవాడికి పాలకు బదులుగా నీటిలో పిండి కలిపి పెట్టారు. అయితే పాలు తాగడానికి అలవాటు పడ్డ బాలుడు ఈ పిండి పాలు తాగనని మొండికేశాడు. అప్పుడు వ్యాఘ్రపాదుడు జరిగిన విషయం తెలుసుకొని పిల్లాన్ని బిద్దగించేసి శివ పంచాక్షరి మంత్రాన్ని తన కొడుకుకి ఉపదేశించి, ఆ మంత్రాన్ని భక్తితో జపిస్తే శంకరుడు ఆవులో దూడను తెచ్చి ఇస్తాను అని వ్యాఘ్రపాదుడు కుమారుడికి తెలియజేశాడు. తండ్రి చెప్పిన విధానంగానే కొడుకు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. ఒకనాడు శివుడు ఆ బాలుని పరీక్షించాలి అని తలిచి జంగమ వేషాన్ని ధరించి ఆ బాలుడు వద్దకు వచ్చాడు. అప్పుడు ఇలా పలికాడు: శివుడు తిండి తినడానికి కూడా గది లేనివాడు. బిచ్చమెత్తుకొని తింటాడు. కట్టడానికి బట్టలు లేక పులి చర్మాన్ని ధరిస్తాడు. ఉండడానికి ఇల్లు లేక శ్మశానంలోనే ఉంటాడు. ఆభరణాలను లేవు, పాములే ఆభరణాలు అంటూ పాట పాడసాగాడు జంగమ దేవర వేషంలో ఉన్న శివుడు. అది విన్న బాలుడికి వెర్రి కోపం వచ్చింది. వెంటనే పక్కనున్న కర్రను తీసుకొని జంగమ దేవరను కొట్టబోయాడు బాలుడు. అప్పుడు శంకరుడు ఆ బాలుడు భక్తికి ముగ్ధుడై గౌరీ దేవుడికి బాలుడు చూపించి, ఇతడు ప్రియభక్తుడు, మన కుమారుడు వంటి వాడు అన్నాడు. వెంటనే పార్వతీదేవి ఆ బాలుణ్ణి ఎత్తుకుంది. ఆమె అరచేతి నుంచి పాలు ధారగా కారి కాలువలై ప్రవహించాయి. అదే పాల కొలనుగా మారింది. ఆంధ్రదేశంలో ఉన్న 5 ఆరామాలలోనూ ఒక్కటైన క్షీరారామం ఇదే. అప్పుడు శంకరుడు ఉపమన్యువుని చూసి, బాలక, నీకు ఏం కావాలి అని అడిగాడు. దానికి ఆ బాలుడు, దేవదేవా, నన్ను కన్న తండ్రి వలె కరుణించు, అంతే చాలు అన్నాడు. అప్పుడు శివుడు అతడికి జరామరణ లేకుండా కల్పాంతం వరకు వర్ధిల్లు అని దీవించాడు. పూర్వం చంద్రావతి నగరంలో గుణశేఖరుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయన శివభక్తుడు.
ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళుతూ ఉండేవాడు. ఆ దేవాలయం వెనుక ప్రాంగణం దగ్గర ఇద్దరు బిచ్చగాళ్ళు, ఒక పక్కన ఒకరు, మరో పక్కన ఒకరు, అంటే కుడి పక్కన ఒకరు, ఎడమ పక్కన ఒకరు కూర్చొని ఉండేవారు. రాజు ఒకసారి యథాప్రకారం ఆలయానికి వెళ్ళగా కుడి పక్కన కూర్చున్నవాడు ఇలా పలుకుతాడు: ఓ భగవంతుడా, నీవు మహారాజుకు చాలా ధనాన్ని ఇచ్చావు, నాకు కూడా కొంచెం ధనాన్ని ఇవ్వు అని ప్రార్థించేవాడు. ఇక ఎడమ పక్కన కూర్చున్నవాడు ఇలా ప్రార్థించేవాడు: ఓ రాజా, భగవంతుడికి నీకు చాలా ధనాన్ని ఇచ్చాడు, నాకు కూడా కొంచెం ఇవ్వండి అని. అప్పుడు కుడి పక్కన కూర్చున్నవాడు ఎడమ పక్కన కూర్చున్నవాడితో ఇలా అనేవాడు: నువ్వు ఎందుకు రాజుని అడుగుతావు? ఆ రాజుకు కూడా ధనాన్ని ఇచ్చినవాడు భగవంతుడే కదా అని. కాబట్టి ఆ భగవంతుని ధనం కోసం అడుగు. ఆ భగవంతుడు నువ్వు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా వింటాడు అనేవాడు కుడి పక్కన కూర్చున్నవాడు. దానికి ఎడమ పక్కన కూర్చున్నవాడు ఇలా అనేవాడు: నువ్వు ఇక మాట్లాడకు. నీ భగవంతుడు వింటాడో లేదో నాకు తెలియదు, కానీ రాజు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు, రాజు తప్పకుండా నా మొర వింటాడు అని పలికేవాడు. ఈ విధానంగా మాటలు జరుగుతూ ఉండేటివి. ఒకసారి రాజు తన మంత్రిని పిలిచి ఇలా అన్నాడు: గుడికి ఎదురుగా కుడి పక్కన కూర్చున్నవాడు ఎప్పుడు కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. భగవంతుడే తన ప్రార్థనలు వింటాడని నమ్మకం అతడికి. కానీ ఎడమ పక్కన కూర్చున్నవాడు ఎప్పుడు కూడా నన్నే అడుగుతాడు, నన్నే ప్రార్థిస్తూ ఉంటాడు. అంత నమ్మకం అతడికి నా పైన. కాబట్టి నువ్వు వెళ్ళి ఒక పెద్ద పాత్రలో పాయసాన్ని నింపి అందులో ఒక 100 బంగారు నాణాలు వేసి ఎడమ పక్కన కూర్చున్న వ్యక్తికి అందజేయి అంటాడు. రాజు ఆదేశించిన ప్రకారమే మంత్రి చేస్తాడు. అప్పుడు ఆ బిచ్చగాడు పక్కన ఉన్న బిచ్చగాడిని వెక్కిరిస్తూ ఇలా పలుకుతాడు: అబ్బో, భగవంతుడు ఏది చేస్తాడో అది చేస్తాడు అని పలుకుతూ ఉంటావు. నీ భగవంతుడు నీకేం చేశాడు? ఇదిగో చూడు, నేను ఎప్పుడు కూడా భగవంతుడిని కాకుండా రాజుని సహాయం చేయమని అడుగుతాను. అందుకే మహారాజు నాకు ఈరోజు కడుపు నిండడానికి పాయసాన్ని పంపించాడు అంటూ కడుపు నిండా తృప్తిగా పాయసాన్ని తాగి ఇక కడుపు నిండింది చాలు అని అనిపించగానే మిగిలిన పాయసాన్ని రెండో బిచ్చగాడికి ఇస్తూ, ఇదిగో తీసుకో, నువ్వు కూడా రుచి చూడు అన్నాడు. ఇక మరుసటి రోజు రాజు ఆలయానికి వచ్చినప్పుడు చూస్తే ఎడమ పక్కన కూర్చున్న బిచ్చగాడు అక్కడే ఉన్నాడు. కానీ కుడి పక్కన కూర్చున్న బిచ్చగాడు అక్కడ లేడు. దీనికి రాజు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. వెంటనే వెళ్ళి ఎడమ పక్కన కూర్చున్న బిచ్చగాడితో ఇలా పలికాడు: నీకు నిన్న పాయసం పాత్రను పంపాను కదా, నీకు అందిందా? ఆ పాయసాన్ని తాగావా అని అడుగుతాడు. దానికి బిచ్చగాడు: అందింది మహారాజా. అబ్బా, పాయసం ఎంత రుచిగా ఉందో, నేను కడుపు నిండా తాగాను. అలాంటి పాయసాన్ని నేను ఎప్పుడు కూడా జీవితంలో రుచి చూడలేదు. ఎంత బాగుందో మహారాజా అని అన్నాడు. దానికి రాజు తర్వాత ఏమైంది అని అడిగాడు. దానికి ఆ బిచ్చగాడు సమాధానం చెబుతూ, ఆ పాయసంతో నా కడుపంతా నిండిపోయింది. నేను తాగగా మిగిలిన దానిని అటువైపు కూర్చున్న బిచ్చగాడికి ఇచ్చాను అని సమాధానం చెప్పాడు. ఇంకా ఇలా పలికాడు: పాపం మహారాజా, వాడు ఒట్టి మూర్ఖుడు, ఎప్పుడు కూడా భగవంతుడు ఇస్తాడు అని పలికేవాడు. భగవంతుడు ఎంతో రుచికరమైన పాయసం ఇవ్వడం జరిగే పని కాదని వాడికి తెలియదు. ఆ పాయసం పాత్ర అడుగున ఉన్న 100 బంగారు నాణాలు కుడి పక్కన కూర్చొని ఉన్న బిచ్చగాడికి దక్కాయని రాజుకు అర్థమైంది. అప్పుడు రాజు తనలో తాను ఇలా అనుకున్నాడు: అతడికి భగవంతుడు ఇచ్చాడు. భగవంతుని విశ్వాసంతో కొలిస్తే, ప్రార్థిస్తే మన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు అనుకున్నాడు మహారాజు.
కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. హిందూ మతంలో ఆషాఢ మాసానికి ప్రత్యేక ప్రామాణ్యత ఇవ్వబడింది. హిందూ క్యాలెండర్లో 4వ మాసమే ఈ ఆషాఢ మాసం. ఈ మాసంలో శివుణ్ణి పూజించిన వారికి ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. ఆషాఢ మాసం శివుడికి చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో శివుడిని పూజించి అభిషేకం చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుంది. శివలింగంపై బిల్వపత్రాన్ని సమర్పించడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో శివుడు తన భక్తుల కోరికలని నెరవేరుస్తాడు. జీవితంలో వివాహానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే ఈ మాసంలో సోమవారం రోజు ఉపవాసం పూజ చేయటం వలన ప్రత్యేక ప్రవచనాలు ప్రవస్తాయి. ఆషాఢ మాసంలో సోమవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి. శివ పూజ కోసం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. శివుడికి పువ్వులు సమర్పించాలి. కొబ్బరికాయ బిల్వపత్రాన్ని సమర్పించాలి. ఉపవాసం ఉండేవారు పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా జపించాలి. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే ఈ పంచాక్షరి మంత్రాన్ని అంటే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ మంత్రం యజుర్వేద రుద్ర అధ్యాయంలోనిది. ఈ మంత్రం కోరికలు నెరవేర్చే కల్పవృక్షం వంటిది. దీని ఉచ్చారణ వలన చిత్తశుద్ధి జ్ఞాన ప్రాప్తి లభిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపిస్తే ఆత్మశుద్ధి జరుగుతుంది. అన్ని పాపాల నుండి విముక్తి పొందవచ్చు అని పురాణ వచనం. ఈ మంత్రం మీరు ప్రశాంతంగా ఉండేందుకు కూడా దోహదపడుతుంది. కాబట్టి ఈ మంత్రాన్ని అంటే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తప్పనిసరిగా జపించండి. మీకు వీలైతే ఓం నమో భగవతే రుద్రాయ నమః, ఓం నమో భగవతే రుద్రాయ నమః, ఇది రుద్ర మంత్రం. దీన్ని పఠిస్తే శివుడైన రుద్రుడికి మనస్సాక్షిగా నమస్కరిస్తున్నట్టు పరమశివుని అనుగ్రహం పొందడానికి దీన్ని పఠించాలి. ఆషాఢ మాసంలో మొదటి రోజున పవిత్ర నదిలో స్నానం చేయటం, దాన ధర్మాలు చేయటం విశిష్టమైన. ఆషాఢమైన మాసంలో బ్రాహ్మణులకు గొడుగు, ఉప్పు, ఉసిరికాయ దానం చేయాలి. ఇలా చేయటం వలన విష్ణువు శివుడి అనుగ్రహం లభిస్తుంది. ఆషాఢ మాసంలో లక్ష్మీనారాయణను పూజించటం వలన జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః.